ఒక పామును చంపితే దాని కళ్ళలో మీ బొమ్మ ముద్రించబడుతుందని, ఆ పాము జంట మిమ్మల్ని వెతికి మరీ కాటేస్తుందని మీరు నమ్ముతున్నారా? సినిమాల్లో చూపించే నాగిని పగ నిజంగానే సాధ్యమేనా? అసలు పాములకు అంత మెదడుందా? మరి పగపట్టే పాములను మనం దైవంగా ఎందుకు పూజిస్తున్నాం? ఈ రోజుటి మన వీడియోలో పాముల చుట్టూ ఉన్న ఈ భయంకరమైన నిజాలను మరియు మన సంస్కృతిలోని రహస్యాలను విడమిర్చి తెలుసుకుందాం. పాముల మెదడులో లింబిక్ సిస్టమ్ భావోద్వేగాలను నియంత్రించే భాగం చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే వాటికి ప్రేమ, పగ, ప్రతీకారం వంటి ఫీలింగ్స్ ఉండవు. పాము కళ్ళల్లో ఫోటోను ముద్రించబడవు. వాటి దృష్టి చాలా తక్కువ. అవి వేడిని మరియు వాసనను బట్టి మాత్రమే గుర్తిస్తాయి. ఒక పామును చంపినప్పుడు అది ఫెరోమోన్స్ అనే ఒక రకమైన వాసనను విడుదల చేస్తుంది. ఆ వాసనను పసిగట్టి వేరే పాము అక్కడికి రావచ్చు. అది పగ తీర్చుకోవడానికి కాదు, ఆ వాసనను వెతుక్కుంటూ రావడం మాత్రమే. మన సినిమాల్లో ఇచ్చాదారి నాగిని కాన్సెప్ట్ వల్ల ప్రజల్లో భయం పెరిగింది. పాము పాలు తాగుతుందని, మని ఉంటుందని నమ్మడం కూడా ఒక భ్రమ మాత్రమే. పాములు పాలు తాగవు, అవి కేవలం నీటిని తాగుతాయి. పాములు రైతుల నేస్తాలు. ఎలుకల వల్ల పంటలు నాశనం కాకుండా ఇవి కాపాడతాయి. అందుకే కృతజ్ఞతగా పూజిస్తాము. యోగశాస్త్రం ప్రకారం మన వెన్నెముక అడుగున ఉండే శక్తిని కుండలిని అంటారు. ఇది పాము ఆకారంలో చుట్టుకొని ఉంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది చిహ్నం. పరమశివుని కంఠాభరణంగా విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకోవడం, ఇవన్నీ మనిషి భయాన్ని జయించి ప్రకృతితో కలిసి ఉండాలని సూచిస్తాయి. మనిషికి దేని మీదైనా భయం ఉంటేనే దానిని గౌరవిస్తాడు. పాము కాటుకు మందులేని రోజుల్లో పామును చంపకుండా ఉండడానికి వాటికి దైవత్వం పులిమారు. పర్యావరణ వ్యవస్థలో పాములు లేకపోతే గొలుసు కట్టు దెబ్బతింటుంది. పాములకు పగ ఉండదు, కానీ మనకు వాటి పట్ల అవగాహన ఉండాలి. నాగపూజ అనేది కేవలం మూఢనమ్మకం కాదు, మన జీవ వైద్యాన్ని గౌరవించడం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.